ప్రస్తుతం ఇప్పుడు మంత్రిగా ఉన్న లోకేష్కి అయితే ప్రాధాన్యత పెరుగుతున్నట్టుగానే కనిపిస్తోంది. ఎందుకంటే విశాఖ పర్యటనలో మోదీ స్వయంగా ఆయన్ని పలకరించి ఢిల్లీకి వచ్చి ఫ్యామిలీతో సహా తనను కలవాలంటూ కూడా లోకేష్ను కోరినట్టు మనం విశాఖ పర్యటనలో. దీనిపై లోకేష్కు ఇప్పుడు నెక్స్ట్ కాబోయే సీఎం లోకేషే అనుకోవచ్చా? ఏమంటారు దీనిపై మీరు? అంటే ఇప్పటికిప్పుడు లోకేష్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాల్సినంతటి అగత్యం అయితే లేదు. చంద్రబాబు నాయుడు గారు పూర్తి ఎనర్జీ లెవెల్తో ఆయన పనిచేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి అనుభవానికి పట్టం కడుతూనే ప్రజలు కూడా ఎన్డీఏ కూటమికి ఓటేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి సక్సెసర్గా లోకేష్కి రేపటి రోజున పార్టీలో స్థానం గుర్తింపు ఉంటుంది తప్ప ఈ రోజే చంద్రబాబు నాయుడు గారిని తప్పించేసి ఆ పదవిలో కూర్చోవాలనేటువంటి ఆతృత కూడా లోకేష్ దగ్గర కూడా లేదు. శ్రేణులు కూడా ఆ విధంగా భావించట్లా. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవము, పరిజ్ఞానము, ఆయన పాటించే సంయమనము, ఆయన విజను, వీటిని అన్నిటిని కూడా ప్రజలు పరిగణలోకి తీసుకుంటూ ఉన్నారు. అదే విధమైన విజన్ని ప్రదర్శిస్తూ చంద్రబాబు నాయుడు గారి పనితీరు కూడా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అంటే డిప్యూటీ సీఎం చేస్తారు, రేపు ఉగాదికి ఏమైనా మంత్రివర్గ విస్తరణలో శాఖల మార్పు అలా ఉంటుంది, లోకేష్కి కూడా డిప్యూటీ సీఎం చేసే అవకాశం ఉందన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. అంటే వాస్తవంగా అయితే ఎన్నికలకు ముందు లోకేష్ తాను ప్రభుత్వంలో ఎటువంటి బాధ్యతలు స్వీకరించను, పార్టీ మీదే ఫోకస్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు తను విద్యా అండ్ ఐటీ శాఖ మంత్రిగా కొనసాగుతూ తన పనితీరు ఆధారంగా వివిధ కంపెనీని లాబింగ్ చేసి తీసుకొస్తూ ఉపాధి అవకాశాలు పెంచుతున్న సందర్భంలో యువతకి తానే యువగళం ద్వారా ఇచ్చిన 20 లక్షల ఉద్యోగ కల్పన వాగ్దానాన్ని నెరవేర్చుకునే దిశగా తన వైపు నుంచి ప్రయత్నాలు జరుగుతున్న సందర్భంలో ఈ రోజు లోకేష్ చంద్రబాబు నాయుడు గారిని రీప్లేస్ చేసే అంతటి ప్రయత్నం తన వైపు నుంచి జరుగుద్దని, అంటే అటువంటి అవసరం కూడా పార్టీలో ఉందని చెప్పని నేను అనుకోవట్లా. 2029 నాటికి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యామ్నాయంగా లోకేష్ ప్రతిపాదన ముందుకు రావచ్చేమో తప్ప ఇప్పటికిప్పుడు ఈ టెన్యూర్లోనే చంద్రబాబు నాయుడు గారిని తప్పించేసి లోకేష్ పదవి బాధ్యతలు స్వీకరించడం అనేది నేను ఎక్స్పెక్ట్ చేయటం. అటువంటి మార్పు చేర్పులు జరుగుతాయని చెప్పని, అటువంటి అత్యుత్సాహ ప్రదర్శన లోకేష్ వైపు నుంచి జరుగుతుందని కూడా నేను అనుకోవటంలా. తను చాలా మెచ్యూర్డ్గా ఉన్నాడు, చాలా సీజన్డ్ పాలిటీషియన్ లాగా అన్ని విషయాలు నేర్చుకుంటూ ఉన్నాడు, ప్రజల్లోకి తాను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఉన్నాడు. ఒకనాడు చాలా అవహేళనకు గురైన లోకేష్ తన పోరాట పటిమని, తన వాగ్దాటిని, విషయ పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకున్నాడు. ప్రజలకు చేరువటాన్ని, ప్రజలతోటి మమేకవటాన్ని, ప్రజల దగ్గర నుంచి ప్రాపర్ ఫీడ్బ్యాక్ తీసుకోవటాన్ని, ప్రజలకి ప్రాపర్గా కమ్యూనికేట్ చేయడాన్ని చాలా మెరుగుపరుచుకున్నాడు. ఇటువంటి సందర్భంలో తనని తాను ఇంకా మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తారు. పార్టీలో చంద్రబాబు నాయుడు గారిని తప్పించి తాను బాధ్యత స్వీకరించాను అని చెప్పనే నిందగా శాశ్వతంగా లోకేష్ మోయటానికి కూడా సిద్ధంగా లేడు. ఎందుకంటే ఇప్పటికే చూస్తూ ఉన్నాం మనం, ఒక తప్పని పరిస్థితిలో ఎన్టీ రామారావు గారిని రీప్లేస్ చేసి చంద్రబాబు నాయుడు గారికి పార్టీ నాయకత్వం అప్పచెప్పినా కూడా దశాబ్దాలు గడిచినా కూడా ఈ రోజుకి కూడా వెన్నుపోటు అనే ఒక నింద చంద్రబాబు నాయుడు గారు మోస్తూ ఉన్నారు. అది వెన్నుపోటు కాదు జరిగింది, అది పార్టీ తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయం. అది పార్టీ ఆమోదంతో కుటుంబము పార్టీ కలిసి తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు శిరసావించాల్సిన పరిస్థితులు ఆ రోజు. ఇవాళ అటువంటి సిచ్యుయేషన్ లేదు. కాబట్టి ఏంటంటే ఇప్పటికిప్పుడు లోకేష్ చంద్రబాబు నాయుడు గారిని రీప్లేస్ చేయడానికి ఆస్కారం లేదు. రెండోది వచ్చేటప్పటికి ప్రధానమంత్రి గారు ఢిల్లీ రాలేదు అని అంటే ఇక్కడ ఒకటి అంశం చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో పోల్చి చూసినప్పుడు లోకేష్ చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. వాస్తవంగా తను తీసుకోవాల్సిన క్రెడిట్ కూడా తను తీసుకోవట్లా. చాలా విషయాల్లో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళే డైనమిక్గా ప్రజల్లో ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నారు. ఒక రకంగా తెలుగుదేశం శ్రేణుల్లో కూడా లోకేష్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో పోల్చి చూసినప్పుడు తనకి తీసుకోవాల్సినంతటి ఎక్స్పోజర్ తను తీసుకోవటం లేదని చెప్పని ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి గారి దగ్గరికి ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసే విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళు చూస్తారులే, వాళ్ళని కాదని చెప్పని నేను వెళ్ళటం శ్రేయస్కరం కాదు, ఇంకొక పవర్ సెంటర్ కూడా ఈ ప్రభుత్వంలో ఉంది అని చెప్పని సంకేతం సరైన సంకేతం కాదని చెప్పని తన లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రధానమంత్రి గారు స్వయంగా 6 నెలలు అవుతుంది ఒకసారి కూడా కలవలేదు అని చెప్పని వారికి వారు ఆహ్వానించడం అనేది, నేను మిమ్మల్ని కలుస్తాను అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా నేను ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నేను వచ్చి కలుస్తానని లోకేష్ ప్రయత్నం చేయడం వేరు, ప్రధానమంత్రి గారు స్వయంగా ఆహ్వానించడం వేరు. కాబట్టి ఏంటంటే ఇవాళ ప్రధానమంత్రి గారి ద్వారా ఆహ్వానం వచ్చిన తర్వాత గౌరవప్రదంగా వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసినా కూడా అక్కడ ఎవరికి ఆక్షేపం లేదు. అలా కాకుండా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇరువురు ఉండగా
వీళ్ళని కాదని చెప్పని లోకేష్ వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిస్తే ఇక్కడేదో వేరే ప్రత్యామ్నాయ పవర్ సెంటర్ ఇంకోటి ఉందేమో అని చెప్పని ఒపీనియన్ పంపించినట్టు అవుద్ది. అంటే మోర్ లాయల్ టు ది కింగ్ దాన్ ది కింగ్డమ్ అని చెప్పని రాజ్యం కన్నా పార్టీ కన్నా కూడా తనకి వ్యక్తిగతంగా ఇమేజ్ పెంచుకోవడానికి లోకేష్ ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఆ విధమైన అపనింద రాకుండా చాలా లో ప్రొఫైల్లో తన వ్యవహార శైలి ఉంటుంది. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు ప్రధానమంత్రి గారు స్వయంగా ఆహ్వానించారు కాబట్టి దాని విషయంలో ఇంకా పెద్ద వివాదాస్పదంగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.